ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కావాలట, పొడుతానని ముఖ్యమంత్రి అయ్యి ఉద్ధరిస్తాడట. ఇప్పుడు ఈయన ఈయన గెలిచిన కాలం ఎవరిని చేసిండు తెలుసా? ఇప్పుడు చైర్మన్ ని ఎవరైతే ప్రైవేట్ స్కూల్ నడిపించిన రోజు ఆ చండూరు మున్సిపాలిటీలో పేదోళ్ళ సొమ్ము దొబ్బి తిన్న దొంగనా కొడుకుంటారో ఆ కొడుకులనే చేసిండు అంతే. చేతరటనా చేసిరా తెలియదు, మనకు తెలియదు కానీ. సో దొంగనా కొడుకులు అందరూ గుంపు చేసి పేదోళ్ళ రక్తం కింద పీల్చుక రేపు మీరు మునుగోడ్లే, నేను పోయి తెలంగాణలో పీల్చుక తింటా, నేను కాంట్రాక్టర్ని, మీరేమో కాలేజీలో స్కూల్ నడుపుకొని, నువ్వు స్కూళ్ళకు పర్మిషన్ తెచ్చుకోకు, ట్యాక్సులు కట్టకు, నేను కాంట్రాక్ట్ తెచ్చుకుంటా, ట్యాక్సులు కట్టకుండా నేను లంగా పనిచేసి ఇద్దరు అంతా కలిసి లంగల గుంపంతా మోపై తెలంగాణ మొత్తం పిచ్చుక తిందాం మనం అని ఆయన చెప్తుండు. మరి ఓటుకు నోటు కేసు దొంగ ముఖ్యమంత్రి అయ్యండి 50 లక్షలతోని. ఓటుకు నోటు ఎమ్మెల్యే మనిషికో వాటుకో 50 లక్షలు ఇచ్చిన కాబట్టి మరి ముఖ్యమంత్రి అయితే అంటున్నాడు. సీఎం అంటే కాదు, తెలుగు ఉంటే అవుతాడు. ఇది ఊగకుండా 10 నిమిషాలు మారితే సీఎం అంటే నేను నమ్ముతా. ఇటు ఊగకుండా ఇట్ట అనుకుంటే ఎక్కిరియాలి. మందిని ఎక్కిరిస్తున్నప్పుడు వాళ్ళకు కూడా గట్టినే గుండె నొప్పిలేసి ఉంటుంది. అందుకే నిన్ను కూడా ఎక్కిరిస్తాను. ఇట్లా నరాల వీక్నెస్ లేకుండా 10 నిమిషాలు మాట్లాడితే అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది తర్వాత చూద్దాం పట్ల. లేకపోతే ఓ గంట సేపు నాకు ఇంటర్వ్యూ ఇచ్చే దమ్ముంటే చెయ్యి, నేను తీసుకుంటాను, నేను రెడీగా ఉన్నా, మాట్లాడదాం. ఏం బీకినావు, ఏ కళ్ళకైతే 3 ఏళ్ళ పొద్దు, లేదంటే 2009కి వెళ్ళి ఈ పాటి దాకా కుస పెట్టి మాట్లాడినాక అప్పుడు ముఖ్యమంత్రి ఏ పార్టీ మునగాను జనానికి నేను చూపిస్తా నీ తెలివి ఏ పార్టీ అనేది. అయితే ఇది ఊపాలే ఒక ఆయన ఇది ఎగిరేయాలి. అదే మన తెలివి. లేదంటే పైసా బ్రేక్ తమాషా దేక్.